సో ముందు రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇలా పెట్టేసి దాకా స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. చక్కగా ఆయిల్ తీసుకుంటున్నాను అన్నమాట. ముందు ఆయిల్ వేసేస్తున్నాను. సో ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మంచిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రెండు పెద్ద ఉల్లిపాయలు వేసాను అనమాట. నేను 2 ఉల్లిపాయలును 5 పచ్చిమిరపకాయలు వేసాను. ఇదంతా చక్కగా వేగిపోవాలి. ఇదంతా చక్కగా బంగారం రంగు వచ్చేంత వరకు. ఉల్లిపాయలు వేగిపోయాక టమాటాలు కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మెత్తపడిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద చక్కగా నూరుకొని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద చక్కగా వేగేలోపు ఈలోపు పుదీనా కొద్దాం కుండీలోంచి. చక్కగా ఈ అల్లం వెల్లుల్లిపై కూడా వేగిపోయింది. శుభ్రంగా పచ్చివాసన అంతా పోయింది. చక్కగా వేగిపోయింది అన్నమాట. ఇప్పుడు దీనిలో పుదీనా కోసుకొచ్చేసాను, వేద్దాము. శుభ్రంగా కడిగి ఈ పుదీనాను కూడా ఇందులో వేసుకొని ఘాటు కోసం ఇది కూడా కలిపేద్దాం. చూడండి, చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటను ఎముకలు అన్నమాట. కొంచెం కండ అలాగే చక్కగా ఎముక ఉంది. ఇది చాలా మంచిది. చక్కగా సూపు మరిగించి తింటే ఈ చలికాలంలో జలుబు ఇలాంటివి అసలు ఏమి దగ్గరికి కూడా రావు. చక్కగా ఇప్పుడు ఇవన్నీ నీట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదంతా చక్కగా వేగిపోయింది. దీనిలో వేసేద్దాము. దీనిలోనే ఉప్పు, అలాగే పసుపు, కారం 2 స్పూన్లు వేస్తాను. మంచిగా స్పైసీగా ఉండాలన్నమాట ఇది. అన్నీ చక్కగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఎగిరించుకోవాలన్నమాట. 2 నిమిషాలు అంతే, అడుగంటిపోద్ది లేకపోతే. చూడండి, 2 నిమిషాల తర్వాత చక్కగా నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ములక్కాడలు 2 ములక్కాడలు ఇలాగా ముక్కలు చేసేసి ఇందులో వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించాలి. మొత్తం కలిసి పెట్టాక ఇంతవరకు సిమ్లోనే ఉంచాం కదా. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలిపేసుకొని నీళ్లు పోసేయాలి. మొత్తం మునిగేంత వరకు పోయాలి. చూడండి, నిండా పోసాను కదా. ఇప్పుడు ఇదంతా మరిగి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇలాగే మరిగించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగే మరిగిస్తే ఒక 20 నిమిషాల పాటు ఇదంతా చక్కగా సగం అవుతుంది నీళ్లు. అంతవరకు మరిగి ఎముకల్లో ఉన్నదంతా చక్కగా నీళ్ళల్లో కలిసిపోవాలన్నమాట. చూడండి, చక్కగా మరిగిపోతుంది. హాఫ్ అయిపోయినాయి వాటర్ కూడా. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా కొత్తిమీర కట్ చేసుకొని వచ్చి ఇందులో వేసేసాను. మసాలా కూడా వేద్దాం. చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా.